కందిరీగా మా రామ్ ఎనస్టిక్ గా చేసిన ఈ సినిమా ఈ నెల 12న విడుదలవుతుంది. ఆ సినిమాకు సంబంధించి థియేటర్ ట్రైలర్ ని ఈ రోజున విడుదల చేయబోతున్నాం. ఆల్రెడీ అన్ని థియేటర్లకు పంపించడం జరిగింది. ఈ రోజు నుంచి అన్ని థియేటర్లో ఈ సినిమా ట్రైలర్ ప్రదర్శించబడుతుంది. ఈ సినిమా ఈ నెల 12న విడుదలవుతుంది. థ్యాంక్ యూ. అందరికి నమస్కారం. మేము జనరల్గా ఏదైనా స్క్రిప్ట్ ప్రొడ్యూసర్స్కి మేము చెప్పినప్పుడు వినిపించినప్పుడు స్క్రిప్ట్ అంతా విన్న తర్వాత అంతా బాగుందండి, ఇందులో కొంచెం కామెడీ తగ్గింది, లేకపోతే కొంచెం మాస్ ఉంటే బాగుంటుంది, ఇంకో 2 ఫైట్స్ ఉంటే బాగుంటాయి అంటే స్క్రిప్ట్ బెటర్మెంట్ కోసం చెప్తుంటారు. అది మాకు సర్వసాధారణంగా మేము ఫేస్ చేసేది. కానీ ఫస్ట్ టైం కందిరీగా స్క్రిప్ట్ మా వాసు చెప్పినప్పుడు స్టార్ట్ టు ఎండ్ అంటే ఆల్మోస్ట్ మా అందరికి సినిమా చూపించినప్పుడు అందులో వేలు పెట్టడానికి ఏమీ లేదు. అంటే ఇది ఒక్క ముక్కలో చెప్పాలంటే రెడీ అన్న సినిమా చాలా మంది కెరియర్స్ మార్చింది, ఇంక్లూడింగ్ మైన్. అండ్ ఎస్పెషలీ రామ్ కెరియర్లో ఒక మైల్ స్టోన్గా నిలిచిపోయిన సినిమా రెడీ. ఇది ఒక రెడీ 2 అని చెప్పాలి. అయితే రెడీ ఒక క్లాసికల్ ఎంటర్టైనర్ అయితే ఇది మాస్ ఎంటర్టైనర్. ఈ కందిరాగ సినిమా నేను కథ చెప్పినప్పుడు ఫస్ట్ టైం సీరియస్గా రూపే చేశానని, ఈ సినిమా ఎలా ఉంటుందో రేపు చూసిన తర్వాత నేను మారుతాను. కందిరాగ సినిమా టోటల్ క్రెడిట్ అంతా సురేష్ గారు. పెద్ద పెద్ద వాళ్ళందరూ చాలా కరెక్ట్గా చెప్తున్నారు, ఎందుకంటే వాళ్ళు స్క్రిప్ట్ సైడ్ వర్క్ చేశారు కాబట్టి. మేము షూటింగ్లో సీన్ ఇచ్చిన తర్వాత యాక్ట్ చేసేటప్పుడు శ్రీనివాస్ గారు, దానికి తోడు రామ్ గారు ఇక రాకెట్కి ఒత్తుకి నిప్పెట్టినట్టు అనమాట. కందిరీగా కుడితే ఎంత బుబ్బుగా పెయిన్గా ఉంటుందో సినిమా రిలీజ్ అయిన తర్వాత హిట్ కూడా అదే రేంజ్లో ఉంటుంది. థ్యాంక్ యూ. అందరూ ఇక్కడ అంత పొగిడేసిన తర్వాత ఇప్పుడు కొంచెం తెలిసిపోతుంది కూడా. థ్యాంక్స్ అలాట్ ఫర్ ఆల్ ద వండర్ఫుల్ కాంప్లిమెంట్స్. మీరు చెప్పినట్టు ఒక సినిమా చేసిన తర్వాత నేను ఒక జనరల్ ఆడియన్గా సినిమా చేశాను. నా సినిమా అన్నట్టు కాకుండా ఒక జనరల్ ఆడియన్గా సినిమా చూశానండి. లైక్ యూ సెడ్, ఈ సినిమాలో ఇంకొంచెం కామెడీ ఉంటే బాగుండు, ఇంకొన్ని ఫైట్స్ ఉంటే బాగుండు, ఇంకొంచెం సాంగ్స్ ఉంటే బాగుండు అనిపిస్తుంది జనరల్గా. కానీ ఈ సినిమాలో ఒక లోటు ఉంది. ఈ సినిమా ఇంకొంచెం సేపు ఉంటే బాగుండు అనిపించింది. కానీ తెలియలేదంతా. సో ఐమ్ రియలీ హ్యాపీ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అండ్ లైక్ ఐ సెడ్, ఈ స్క్రిప్ట్ సెలెక్ట్ చేసిన బెల్లంకొండ సురేష్ గారికి, ఆయనకు భారీగా ఉంటుంది సినిమా. అండ్ ఈ సినిమా కందిరీగ అనేది కందిరీగలా తీసినందుకు మాసు యు రాక్.